హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ మంత్కి సంబంధించి 1 to 15th వరకు అనమాట. సో ఫస్ట్ బిట్ ఏంటో చూసిద్దామా. మన దేశంలో నౌకా నిర్మాణం, మరమ్మతులు, రీసైక్లింగ్ పైన ఒక అంకిత విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది? మన దేశంలో నౌకా నిర్మాణం, మరమ్మతులు, రీసైక్లింగ్ పైన ఒక అంకిత విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది? మన దేశంలో నౌకా నిర్మాణం, మరమ్మతులు, రీసైక్లింగ్ పైన ఒక అంకిత విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర అండి. మేరీ పంచాయత్ మొబైల్ అప్లికేషన్కు ఇన్ఫర్మేషన్ సొసైటీ బహుమతులు 2025 మీద జరిగినటువంటి ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో ఏ అవార్డు లభించింది? అంటే ఇన్ఫర్మేషన్ సొసైటీ బహుమతులు 2025 మీద జరిగినటువంటి ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో మేరీ పంచాయత్కు ఏ అవార్డు వచ్చిందనేది క్వశ్చన్ అండి ఇక్కడ. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఛాంపియన్ అవార్డు అయితే రావడం జరిగింది. మేరీ పంచాయత్ మొబైల్ యాప్ ప్రధాన లక్ష్యం ఏమిటి? మేరీ పంచాయత్ మొబైల్ యాప్ ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే డిజిటల్ పాలన ద్వారా పంచాయతీలలో ఎన్నికైనటువంటి ప్రతినిధులకు సాధికారత అందించడం. డిజిటల్ పాలన ద్వారా పంచాయతీలలో ఎన్నికైనటువంటి ప్రతినిధులకు సాధికారత అందించడం మేరీ పంచాయత్ యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ వన్, మేరీ పంచాయత్ మొబైల్ అప్లికేషన్కు ఛాంపియన్ అవార్డు దేనికి లభించింది? మేరీ పంచాయత్ మొబైల్ అప్లికేషన్కు ఛాంపియన్ అవార్డు వచ్చింది కదా. సో అది దేనికి వచ్చింది అని అంటే గ్రామీణ ప్రాంత పాలనలో డిజిటల్ సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించినందుకు గాను ఛాంపియన్ అవార్డు రావడం జరిగింది. దేనికి అంటే గ్రామీణ ప్రాంత పాలనలో డిజిటల్ సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించినందుకు మేరీ పంచాయత్కు ఛాంపియన్ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్లో భారత్ ఎప్పుడు సభ్య దేశంగా చేరింది? దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్లో భారత్ ఎప్పుడు సభ్య దేశంగా చేరింది? దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే 1964 సంవత్సరంలో అయితే మన భారత్ అయితే సభ్య దేశంగా చేరింది. అది ఎక్కడ ఉంది ప్రధాన కార్యాలయం అంటే రోమ్ నగరంలో ఉంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పిఎం వికాస్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? పిఎం వికాస్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది అంటే మైనారిటీ వ్యవహార మంత్రిత్వ శాఖ. పిఎం వికాస్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుందంటే మైనారిటీ వ్యవహార మంత్రిత్వ శాఖ అనేది అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి జూలై 20వ తేదీని అంతర్జాతీయ చంద్రుడి దినోత్సవంగా ఏ సంవత్సరంలో అధికారికంగా ప్రకటించింది? ఐక్యరాజ్య సమితి జూలై 20వ తేదీని అంతర్జాతీయ చంద్రుడి దినోత్సవంగా ఏ సంవత్సరంలో అధికారికంగా ప్రకటించడం జరిగిందంటే 2021 సంవత్సరంలో అధికారికంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్,
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఒడిషా తీరం నుంచి ప్రళయ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా జరిపింది. అయితే అది ఏ రకమైన క్షిపణి? భారత రక్షణ పరిశోధన సంస్థ మరియు అభివృద్ధి సంస్థ ఒక ఒడిషా తీరం నుంచి ప్రళయ్ క్షిపణిని ప్రయోగ పరీక్షను విజయవంతంగా జరిపింది. అయితే అది ఏ రకమైన క్షిపణి? భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ఒడిషా తీరం నుంచి ప్రళయ్ క్షిపణిని ప్రయోగ పరీక్షను విజయవంతంగా జరిపారు. అయితే అది ఏ రకమైన క్షిపణి అంటే ఉపరితల పై నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే క్వాజీ బాలిస్టిక్ క్షిపణి. ఉపరితలం పై నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే క్వాజీ బాలిస్టిక్ క్షిపణి అన్నమాట. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి భవన్లో నిర్వహించినటువంటి కళా ఉత్సవ్ 2025లో భాగంగా ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్ అనే కార్యక్రమం కోసం ఇటీవల భారత రాష్ట్రపతిని సోహ్రాయి పట్టాచిత్ర అండ్ పటువా కళాకారులకు చెందినటువంటి కళాకారులు కలిశారు. అయితే పటువా అనే జానపద చిత్ర సాంప్రదాయం ఏ రాష్ట్రానికి చెందినది? క్వశ్చన్ చూడండి ఇక్కడ కేర్ఫుల్గా. రాష్ట్రపతి భవన్లో నిర్వహించినటువంటి కళా ఉత్సవ్ 2025లో భాగంగా ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్ అనే కార్యక్రమం కోసం ఇటీవల భారత రాష్ట్రపతిని సోహ్రాయి పట్టాచిత్ర పటువా అనే కళారూపాలకు చెందినటువంటి కళాకారులు కలిశారు. అయితే పటువా అనే జానపద చిత్ర సాంప్రదాయం ఏ రాష్ట్రానికి చెందినది అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినది. భారత ప్రధానమంత్రి తమిళనాడులోని బృహదీశ్వరాలయంలో ప్రార్థనలు చేశారు. అయితే ఆ ఆలయాన్ని ఏ చోళరాజు నిర్మించారు? మన భారత ప్రధాని తమిళనాడులో ఉన్నటువంటి బృహదీశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయడం జరిగింది. అయితే ఆ ప్రార్థనలు చేసినటువంటి ఆలయాన్ని ఏ చోళరాజు నిర్మించాడు క్వశ్చన్ అనమాట. సో ఆన్సర్ 1వ రాజరాజ చోళుడు నిర్మించడం జరిగింది. 1వ రాజరాజ చోళుడు నిర్మించడం జరిగింది. ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.